రైట్ తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీసీ సంఘ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ నెల 18న రాష్ట్ర బంద్ కు మద్దతు ఇవ్వాలంటూ బీజేపీ ఆఫీస్ కు ఆర్ కృష్ణయ్యతో కలిసి బీసీ సంఘ నేతలు వచ్చారు. రామచంద్రరావుతో ప్రెస్ మీట్ కు వచ్చిన బీసీ నేతలు ఫోటోల విషయంలో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, సువర్ణ, ఏదైతే బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీలకి 42% రిజర్వేషన్ సంబంధించిన కోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో దానికి నిరసిస్తూ ఈ నెల 18వ తేదీన బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించాలని ప్రణాళిక. దానికి మద్దతుగా బీజేపీకి కూడా మద్దతుగా అడిగేందుకు వచ్చారు. అదేవిధంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కూడా అడిగారు. అన్ని పార్టీ వాళ్ళని కూడా మద్దతు కోరుతున్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేసే ధర్నాకు అందరూ అన్ని పార్టీలు కలిసి రావాలి, కలిసి వచ్చి బీసీ సంఘాలు. ఈ నేపథ్యంలోనే బీసీ నేతలు ఆర్ కృష్ణయ్య రాజ్యసభ బీజేపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ నేత అయిన ఆర్ కృష్ణయ్యతో కలిసి బీసీ సంఘాల నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిసేందుకు వచ్చారు. ఆయన కలిసి మద్దతు కోరిన నేపథ్యంలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో నేతలు ఎవరైతే ఉన్నారో బీసీ సంఘాల నేతలు ఇద్దరు సత్యము కృష్ణ ఇద్దరు మధ్య వాగ్వాదం చోటు చేస్తున్నది. ఎందుకంటే కృష్ణ సత్యం ఇద్దరు జూనియర్ సీనియర్ వీరిద్దరి మధ్య తేడాలు వచ్చినాయి. ఎందుకంటే జూనియర్లు ఎన్నికల పోటీల విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే మీడియాకు వచ్చి మాట్లాడే విషయంలో కానీ జూనియర్లు ఎన్నికలో ఉండాలి, సీనియర్లు మాత్రమే ముందు సీనియర్లు మాట్లాడాలని వాళ్ళు అనుకుంటూ చూద్దాం. ఈ విషయంలో వాళ్ళు కేవలము సభకు సంబంధించి విషయాలు కాకుండా వారిద్దరి మధ్య ఉన్న ఏదైతే వాగ్వాదం చోటు చేస్తుందో వారిద్దరి మధ్యనే ఫోటోల విషయంలో మాత్రమే వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరొకరు తోచుకోవడంతో కొద్దిగా సేపు వాతావరణం విద్యుత్ అనేది ఇది విషయం. ఇటు అక్కడే రాజ్యసభ సభ్యుడు బీసీ నేత ఆర్ కృష్ణ ఉన్నారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. ఈ ఇరువురి మధ్య ఉన్న సమయంలోనే ఇలా జరగడం ఒకంత ఇటు పార్టీ నేతలను కార్యకర్తలను అదేవిధంగా బీసీ సంఘాల నేతలను ఒక ఏదైతే ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఒకరిసారి షాక్ గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు నేతలు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా పార్టీ నేత ఉన్న నేపథ్యంలో ఇలా చోటు చేసుకోవడం అనేది దురదృష్టకరమని వారు భావిస్తున్నారు. ఎందుకంటే మద్దతు కోరుకున్న బీసీ సంఘాలకు మద్దతు ఇవ్వాలి, ధర్నకు అడిగే సమయంలో ఇలాంటి చోటు చేసుకోవడము దురదృష్టకరమని బీసీ సంఘాల నేతలు అంటున్నారు. కాబట్టి ఇలాంటివి చోటు చేసుకోవడం ఒకరికొకరు సర్దిద్దుకోవాలి అనే విషయాల్లో ఉన్నారు. కాబట్టి ఒక చిన్న విషయంలో గొడవ పడితే మనం ఏ విధంగా సాధించుకుంటాం, ఏ విధంగా బీసీ సంఘాల ఐక్యత ఎలా ఉంటుంది అన్నది కూడా పార్టీ నేతలు కొందరు వినిపిస్తున్న మాట. ఎందుకంటే బీసీ సంఘాలు ఇప్పటికే మనం చూస్తున్నాం, బీసీ సంఘాలు అనేక మంది కలిసి రారు, కొరకు వేరేగా ఉంటారన్నది కేవలం ఇద్దరు బీసీ సంఘాల నేతలు, బీసీ నాయకులు బీసీ సంఘంలో ఒకే సంఘంలో ఉన్న నేతలు ఇలా చోటు ఒకరికొకరు కొట్టుకోవడం అనేది దురదృష్టకరమైన బీసీ సంఘాల నేతలు. అదేవిధంగా బీజేపీ నేతలు కూడా అంటున్నారు ఏంది ఇలాంటి చేయడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఒక పార్టీ కార్యాలయానికి ఒక అధ్యక్షుని కలిసడానికి వచ్చిన నేపథ్యంలో వారితో మాట్లాడి ఏదన్నా ఉంటే మాట్లాడుకొని బయటికి వెళ్ళినాక చూసుకోవాలి, కానీ లోపలనే ఇలా పార్టీ కార్యాలయంలో చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదనేది కూడా వాళ్ళు నేతలకు హెచ్చరించినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇలాంటి చోటు చేసుకోకుండా ఇంకో చోటు చూసుకోవాలని ఆర్ కృష్ణతో పాటు రామచంద్రరావు వారికి ఈ ఇద్దరి మధ్య అయితే ప్రస్తుతానికి అయితే ఉంది. ఎందుకంటే బీసీ నేతలు ఏదైతే ఉన్నారో బీసీ సంఘంలో నేతలు చాలా మంది ఒకరికొకరు పొసగడం, ఒకరికొకరు పడదు, ఒకరికొకరు మాట వినారు ఏదైతే వినిపిస్తుందో ఇప్పుడు మరోసారి వారి మధ్య ఉన్న విభేదాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. కొందరు ఒక పార్టీకి సపోర్ట్ గా, మరికొందరు ఒక పార్టీకి సపోర్ట్ గా ఉంటున్నారు ఏదైతే అంటున్నారో ఆ విషయాలు మరోసారి బీజేపీ కార్యాలయంలో జరిగిన చూస్తుంటే ఇక మరోసారి బయటపడదని తెలిపోతే ఇలాంటి విషయాల్లో బీసీ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో జాతీయ అధ్యక్షుడు ఉన్న ఆర్ కృష్ణ ఇలాంటి విషయాల్లో చూసి జాగ్రత్త తీసుకోవాలి, వారికి నచ్చ చెప్పాలి, వారికి ఇలాంటి ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధ్యక్షుడిపై ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలు మరోసారి పునరుద్ధరణ చేసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని బీసీ సంఘాలు అదేవిధంగా బీజేపీ నేతలు కూడా అంటున్నారు. సువర్ణ, రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్.